గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. బెంగళూరులో జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక అమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు, వాళ్ళ మదర్, వాళ్ళ కజిన్, వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళ న్యూడ్ పిక్స్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు పంపించేది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత అడిగినప్పుడు అతను నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే అతను చెప్పినట్టు వింటున్నాను అని చెప్పిందంట. అసలు అమ్మాయిలు ఎందుకు ఇలా అయిపోతూ ఉన్నారు? అసలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో చెప్పకపోవడం ఒక తప్పైతే, ఆ తర్వాత మరి అంత ప్రేమించిన భర్తకి న్యూడ్ పిక్స్ ఎలా పంపించింది వేరే వాళ్ళవి? ఆ అమ్మాయికి కామన్ సెన్స్ అనేది లేకుండా పోయిందా? అసలు ఆ అమ్మాయి ఆలోచన విధానాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ. అంటే ఇంత చదువుకుని వాళ్ళు చదివిన చదువులు వాళ్ళకి ఏం జ్ఞానం నేర్పిస్తూ ఉన్నాయి? ఇంట్లో ఒక ఫ్యామిలీతో పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ ఇంట్లో ఏం నేర్చుకుంటూ ఉన్నారు? ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. పెళ్లి చేసుకుని ఇంట్లో కూడా చెప్పలేదు. పైగా ఇలా మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకి వేరే వాళ్ళ న్యూడ్ పిక్స్ ఎట్లా పంపించింది? అమ్మాయి మెంటాలిటీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే మొబైల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే అందులో సోషల్ మీడియా కోసం. ఇది అలవాటు పడిన అమ్మాయిలు ఒక సైకోల్లాగా తయారవుతున్నారు. ఇంకా వాళ్ళ ఇంటి స్థితిగతులు కానీ వాళ్ళ తాహతు స్థాయి కానీ మర్చిపోయి నాకు మొబైల్ కొనిస్తావా లేదా అని ఆడపిల్లలే ప్రత్యేకించి తల్లిదండ్రులతో గొడవ పడడం. కొనిస్తావా కొనివా, కొనిస్తావా కొనివా, పెద్ద పెద్ద గొడవలు. కొన్ని ఫ్యామిలీస్లో అయితే కొట్టుకునే వరకు వెళ్తున్నారు. నాకు కూడా వచ్చాయి కేసులు. వచ్చినప్పుడు 16 ఏళ్ళు లేవు ఆ పిల్లకి. సెల్ ఫోన్ కావాలి, నాకు మొబైల్ కావాలి, కొనిస్తావా లేదా, నాకు ల్యాప్టాప్ కొనిస్తావా లేదా, ఫలానా యూనివర్సిటీలో నన్ను చదివిస్తావా లేదా. అంటే మనం ఉన్న వనరులు మనకి ఇక్కడ ఏమున్నాయో మనం అలా అక్కడ వాటిని ఉపయోగించుకుంటూ మనం ఉంటాం. ఎక్కడో వేరే స్టేట్లో నన్ను చదివించాలి పెద్ద పెద్ద యూనివర్సిటీలో, తర్వాత నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలి, తర్వాత ల్యాప్టాప్ కావాలి. అంటే ఏంటంటే దాన్ని ఏమనాలి ఉదయ, ఒక లగ్జరీ, ఒక స్టైల్, ఒక ఫ్యాషను. ఇప్పుడు అందరూ ఇప్పుడు ల్యాప్టాప్లు వేసుకొని మొబైల్స్ పట్టుకొని కాలేజీలకు వెళ్తూ ఉంటారు. అది చూసి స్థాయి లేని పిల్లలు కూడా వాళ్ళ అమ్మల్ని అది కావాలని అడుగుతున్నారు. అరే మనకి కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళము, మనకి ఎక్కడి నుంచి వస్తాయి, మన అంత చదువులు కూడా చదివించలేము, చదవలేము అని వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు, చెప్తూ ఉంటారు. అయినా సరే నేను అలాంటి చదువులు చదవాలి, నువ్వు అలాంటి చదువులు చదవాలి అంటే చాలా గ్రేటు, చదివిస్తారు ఎలాగోలా. కానీ ఇలాంటి లగ్జరీలన్నీ అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ విషయంగా తల్లి కూతుళ్ళు బాగా కొట్టుకోవడము, గొడవలు ఇంట్లో ఇట్లా బ్లేడ్తో కోసేసుకోవడము, పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. ఇవి నాకు 2-3 కేసులు తగిలాయి. ఇప్పుడు అలాగే చూసుకుంటే ఇప్పుడు బెంగళూరు కేసు, బెంగళూరు దగ్గర ఏదో ఒక విలేజ్ కూలీనాలి చేసుకుని చాలా చిన్న వాళ్ళు అనమాట, చదివిస్తుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి. అయినప్పుడు ఉన్న దాంట్లోనే పాపం చదివిస్తున్నప్పుడు పిల్లల్ని వాళ్ళకి ఏమవుతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, షుగర్ బేబీస్ కోరికలన్నీ, షుగర్ బేబీస్కి ఉన్న కోరికలన్నీ వీళ్ళకు ఉంటాయన్నమాట. మాకు అది కావాలి, ఇది కావాలి అలా అనుకున్నప్పుడు వాళ్ళు షుగర్ బేబీస్ అవుతారు. ఇంకా ఈ పిల్లలకి ఇంకా అది తెలియలేదేమో మరి వీళ్ళు ఏంటంటే ఎవరో ఒక అబ్బాయితో పరిచయం పెట్టుకోవడం, సోషల్ మీడియా ద్వారానో లేకపోతే విడిగా ఎక్కడన్నా పెట్టుకుని వాళ్ళతో స్నేహం చేయడము, వాళ్ళు ఏం చెప్తే అది వినడము, చివరికి అది బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళడము. ఈ అమ్మాయి ఏమో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లి, చెల్లెలు, పిన్ని, ఇంకా చుట్టాలు వాళ్ళు ఎవరన్నా వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ న్యూడ్ పిక్స్ స్నానాలు చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు అవన్నీ వీడియోస్ లాగా కానీ ఫొటోస్ లాగా కానీ తీసి వాడికి పంపిస్తుంది. ఏంటి, కొద్ది రోజులకి తల్లికి అనుమానం వచ్చిందట, ఈ అమ్మాయి బిహేవియర్లో ఏదో మార్పుగా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి కనిపెట్టి నిలదీసి అడిగితే ఇవన్నీ బయటకు వచ్చాయి. బయటకు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, నేను అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని అప్పుడు చెప్తుందట. నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, నీ వయసు ఎంత, నీ చదువు ఏం చేసావు, మాకు ఎందుకు ఏమీ చెప్పలేదు, నువ్వు ఈ పనులు ఎందుకు చేస్తున్నావు
అని చెప్పి పోలీస్ స్టేషన్లో వెంటనే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళు ఇవన్నీ తీసుకుని ఏం చేస్తుంటారు, బ్లాక్మెయిల్ చేస్తారా లేకపోతే ఇంకో విధంగా ఏమైనా చెడు చేస్తూ ఉంటారా, ఇవన్నీ ఈ అమ్మాయిలకి తెలియకుండా గుడ్డిగా అనమాట, గుడ్డిగా నమ్మితే గుడ్డిగా నమ్మేసి లొంగిపోవడం. ఇది గుడ్డితనం ఎందుకు అంటారండి, పిచ్చితనం కాకపోతే? అదే మరి నెక్స్ట్ ఏమవుతుంది, ఇది బ్లాక్మెయిల్లోకి దిగుతుంది. ఇది ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళకి? అరే మా అమ్మ అడుగుతున్నాడు అంటే అది ఎంత పెద్ద తప్పు, అక్కడే అమ్మాయికి అర్థం అవ్వాలి. అర్థం కాకపోగా ఇంకా ఇలాంటివన్నీ చాలా వరకు పంపించిందంట. ఇంట్లో బంధువులు వస్తే బంధువులవి, తన సొంత చెల్లెలివి, వీళ్ళందరివి కూడా. అంటే వాడు ఎందుకు అడుగుతున్నాడని నువ్వు అడగవా? అదే తీసుకుని ఏం చేస్తున్నావు అని అడగవా? సరే నేను పంపించనన్నా నువ్వు చెప్పవా? సరే ఇలా అడుగుతున్నాడని చెప్పి ఇంట్లో చెప్పవా? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది కదా. ఏది చేయకుండా సైలెంట్గా పంపిస్తున్నావు అని అంటే నిన్ను వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అర్థం. అక్కడ నువ్వు దేనికి లొంగిపోతున్నావు? నీవి కూడా న్యూడ్ వీడియోస్ ఏవో వాడి దగ్గర ఉండుంటాయి, అందుకని నిన్ను వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మిగతావి కూడా తీసుకురా. వాడు ఏం బిజినెస్ చేస్తున్నాడో తెలియదు మనకి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియాతో ఎక్కువ అందులో ఉన్న పిల్లలకి ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు, లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాననే గొడవలు ఎక్కువ అవుతున్నాయి కదా, మనకి చూస్తున్నాం కదా. ఈ సోషల్ మీడియా వల్ల ఎన్నో వస్తున్నాయి. పిల్లలకి ఏం కావాలి, ఎంతవరకు కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారని పట్టించుకోవడం కూడా ఇంట్లో వాళ్ళు చెయ్యాలి. వాళ్ళ తాహతకు మించింది కాబట్టి మొబైల్ ఫోన్ నేను ఇవ్వనని చెప్పాలి. మొబైల్ ఫోన్ లేకుండా నిన్న మొన్నటి వరకు అందరూ చదువుకోలేదా? లేకపోతే అందరికీ సంబంధించి ఒక ఫోన్ ఇంట్లో పెట్టుకోవాలి. నీకు ఏదైనా వర్క్ ఉంటే అందులో చూసుకో, మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో పెట్టు. అదొక రూల్ పెట్టుకోవాలి. నాకు అవసరమైతే ఆ ఫోన్ నేను వాడుకుంటాను, నాన్న వాడుకుంటాడు, చెల్లి వాడుకుంటుంది అని అందరికీ కలిపి ఒక ఫోన్ అక్కడ పెట్టాలి. అది చేస్తున్నారా మీరు? చేయట్లేదు. అడగగానే ఇచ్చేయడమో లేకపోతే ఇవ్వననడమో, గొడవలు ఇక్కడన్నా గొడవలు అవుతాయి, అక్కడన్నా గొడవలు అవుతాయి. ఏదో ఒకటి మాత్రం తప్పట్లేదు. కాబట్టి ఈ సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పిల్లల్ని అంత దూరంగా ఉంచాలి. అసలు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కనుక్కోవడం అనేది పెద్దల బాధ్యత. అది ఏదో వాళ్ళ దారిలో వాళ్ళ రందిలో వాళ్ళు పడిపోయి పిల్లల్ని వదిలేస్తే ఇలాగే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.